హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక హెల్దీ టేస్టీ ఏంటి అంటే ఒక హెల్దీ హెయిర్ గ్రోత్ గురించి అయితే నేను ఈరోజు వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక నా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో యాక్చువల్గా ఏంటంటే నేను డైట్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను కదా. సో ఆ వీడియోలు షేర్ చేసినప్పుడు నన్ను చాలామంది అడిగే కామెంట్స్ ఏంటంటే, అక్క మేము కూడా డైట్ స్టార్ట్ చేసాం కానీ మాకు హెయిర్ ఫాల్ అవుతుంది, చాలా హెయిర్ అనేది ఊడిపోతుంది, కొంతమంది ఆఫ్టర్ డెలివరీ అయిపోయాక కూడా చాలా హెయిర్ ఊడిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని నాకు కింద కామెంట్స్ అయితే చేశారనమాట. సో దానికోసమని నేను హెయిర్ గ్రోతింగ్ ఛాలెంజ్ అంటే హెయిర్ గ్రోత్కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ నేనేం ఫాలో అయ్యాను అనేది నేనైతే ఈ వీడియోలో షేర్ చేశాను అనమాట. సో చాలామంది ఏంటి అంటే ఓకే మన మ్యారేజ్ వరకు ఒకలాగా ఉంటాం కాబట్టి హెయిర్ గ్రోత్ అంటే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ హెయిర్ అనేది ఫాలో అవ్వడం జరగదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మనకి పిల్లలు పుట్టే కొద్దీ ఇంకా నెక్స్ట్ మనం వెయిట్ లాస్ అంటే కొంచెం పిల్లలు పుట్టాక వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అవుతుంటాం కదా, అప్పుడు ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు అంటే మనం సరిగ్గా కేర్ ఇంకా పిల్లలు పుట్టినప్పుడు అయితే మనం సరిగ్గా కేర్ తీసుకోలేము. అంటే మన బేబీ గురించి మన గురించి కేర్ తీసుకోవాలి కాబట్టి హెయిర్ అనేది అదొక సో దాని గురించి అంత కేర్ అనేది తీసుకోలేము కాబట్టి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉడుతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఇంటర్నల్గా కానీ ఎలా మనం హెయిర్ కేర్ తీసుకోవాలి అండ్ ఎలా హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ న్యాచురల్ వేలో హెయిర్ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలనేది ఈరోజు నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో డైట్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని చాలామంది అంటూ ఉంటారు. సో డైట్ చేయడం వల్ల నాకు తెలిసినంత వరకు అయితే హెయిర్ ఫాల్ అవ్వదండి. ఎందుకంటే మనం డైట్లో కూడా మంచి ప్రోటీన్ ఫుడ్డే తీసుకుంటాం కాబట్టి హెయిర్ ఫాల్ అనేది జరగదు. సో నేను ఫాలో అయ్యేది నాకు వర్కౌట్ అయ్యింది అండ్ నేను కూడా అంటే ఆఫ్టర్ డెలివరీ ఇంకా కొంచెం బాగానే ఉండేది, నా హెయిర్ కొంచెం ఊడడం అనేది జరిగింది. అప్పుడు నేను కొన్ని విషయాలు తెలుసుకొని ఫాలో అవ్వడం వల్ల నా హెయిర్ అనేది అట్లీస్ట్ ఈ మాత్రం మంచిగా హెల్దీగా ఉందన్నమాట. సో దాని గురించి నేను వీడియోలో అయితే షేర్ చేస్తానన్నమాట. సో నాకు తెలిసిన విషయాలు, నాకు వర్కౌట్ అయిన విషయాలు మాత్రం నేను దీంట్లో అయితే షేర్ చేస్తాను. సో న్యాచురల్ వేలో మళ్ళీ ఎలాంటి ప్రొడక్ట్స్ అలాంటివి ఏమీ లేదు, న్యాచురల్ వేలో ఎలా హెల్తీగా ఉంచుకోవాలనేది నేనైతే షేర్ చేస్తానన్నమాట. మెయిన్ వచ్చేసి హెయిర్కి వచ్చేసి ఆమ్లా అనేది చాలా అంటే చాలా మంచిది అండ్ చాలా హెల్తీ కూడా. సో కాకపోతే మనం ఏం చేస్తాము అంటే ఉసిరికాయలు మనకి ఎప్పుడు దొరుకుతాయి, సీజనల్ టైంలో దొరుకుతాయి, ఆ టైంలో అయితే తినలేస్తాము. కానీ సీజన్ అయిపోయాక అవి మనకి అవైలబుల్గా ఉండదు కదా, సో మనం అవి తినలేము. కాకపోతే నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యి నేనేం చేస్తాను అంటే ఆమ్లా జ్యూస్ అనేది తెచ్చుకుంటాను. ఇది వచ్చేసి మాకు ఆయుర్వేదిక్ షాప్లలో దొరుకుతుంది అండ్ ఇంకా అంటే కొంచెం హోల్సేల్ షాప్స్ అంటే హోల్సేల్ షాప్ కాదు ఏమంటారు కాంతాయి షాప్ అని ఉంటుంది మాకు, అందులోకి వెళ్తే ఏమంటే ఇస్తారనమాట. సో అలాంటి షాప్లలో కొన్ని షాపులలో ఇవి దొరుకుతాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం ఇవన్నీ తెచ్చుకోవాలి. ఆమ్లా జ్యూస్ అనేది చాలా హెల్దీ హెయిర్కి. సో అలా వెళ్తాను. లేదా సీజనల్ టైంలో వచ్చేసి ఉసిరికాయ పచ్చళ్ళలాగా పెట్టేసుకొని ఉంటే ఆల్మోస్ట్ 6 months వరకు అది వస్తుంది. సో అలా అయితే తీసుకుంటాను. అండ్ ఈ ఉసిరికాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా మీరు అంటే ఇంట్లో ఉసిరికాయలు తెచ్చుకొని డైలీ 1 తింటే హెల్దీ అండి. చాలా హెయిర్కి కానీ ఫేస్కి కానీ చాలా హెల్దీ అండ్ హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, గ్లాస్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆమ్లాసే అనమాట. సో ఆల్మోస్ట్ ఇది 2nd బాక్స్ అనమాట నాది. సో ఇలా ఇప్పుడు ఏంటంటే ఇవి అంటే ఎలా చేస్తారో నాకు కూడా తెలియదు, బట్ ఇలా చేస్తారనమాట ఈ ఆమ్లాస్ని నిలువ ఉండేటట్టు, అంటే ఉడకబెట్టి మేబీ ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు, ఇలా చేస్తారు వీటిని. సో ఇవి నాకైతే బయట అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను తెచ్చుకొని అంటే రోజు తినను, నేను డే బై డే అంటే మార్చి తింటూ ఉంటానన్నమాట. సో ఇలా డైలీ అంటే ఇలా 1 ఆమ్లా తింటే ఏంటంటే మన హెయిర్ ఫాల్ అనేది కాదు అండ్ ఒక్క హెయిర్ ఉన్న దగ్గర అంటే ఒక్క హెయిర్ ఉడుతున్న దగ్గర ఇంకా 2 bunches అనేది వస్తూ ఉంటాయి అనమాట. అలా ఆమ్లా అనేది బెస్ట్ అనమాట హెయిర్కి. సో నేను ఇలా అయితే ఆమ్లాని యూజ్ చేస్తాను. మీకు వీలైతే ఎలా మీరు యూజ్ అంటే యూజ్ చేయలేదు అంటే కొంతమంది చట్నీ లాగా పెట్టుకొని తింటారు, లేదా కొంతమంది ఇంకేదో చేస్తారనమాట, దాన్ని చక్కెర పాకంలో వేసి చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. అలా మీకు ఎలా వీలైతే అలా తీసుకొచ్చుకొని హ్యాపీగా తినేసేయండి అండ్ చాలా హెల్తీగా ఉంటాం అనమాట. సో మన గురించి మనం కేర్ తీసుకోండి అబ్బా, హెయిర్ అనేది మళ్ళీ పోతే అంత ఫాస్ట్గా రాదు కాబట్టి కొంచెం కేర్ తీసుకొని ఇవన్నీ చేసుకోండి. సో నేను ఇలా అయితే తీసుకొచ్చుకొని ఆమ్లాని పెట్టేసుకున్నాను.
అండ్ ఆమ్లా జ్యూస్ని కూడా తెచ్చాను అనమాట, ప్రజెంట్ అయిపోయింది. అది కూడా అంతే, అంటే డే బై డే 1 స్పూన్ తాగేస్తూ ఉంటానన్నమాట. ఇది లేకపోతే అది, అది లేకపోతే ఇది, అలా ఆ టైప్ ఆఫ్లో. సో 1 స్పూన్ తాగితే చాలు, ఎక్కువ తాగాల్సిన అవసరం కూడా లేదు. సో అలా కనుక చేస్తే మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఫస్ట్ చేసే స్టెప్ అయితే ఇది నేను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కరేలా. కరివేపాకు అబ్బా, మనకి ఎక్కడ పడితే ఇండియాలో, అంటే యూఎస్ ఆ కంట్రీలో ఇవి కరువుండొచ్చు, కానీ మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ కరివేపాకు చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. లేదా మనమే ఇంట్లో హ్యాపీగా, నేనైతే టెర్రస్ మీద మంచిగా కరివేపాకు చెట్టు వేసేసాను అనమాట. చాలామంది అన్నారు అది బతకదు, అది చచ్చిపోతుంది అని చెప్పేసి. కాకపోతే నేను పెద్ద టబ్బులో చిన్న కరివేపాకు చెట్టు వేసాను, అది నా వరకు సరిపోతుంది. సో అలా కరివేపాకు అసలు చాలా హెల్దీ. కర్రీలలో వేసి అక్కడ చాలామంది ఇలా తీసి పక్కకు పెట్టేస్తారు. పక్కకు పెట్టేయడానికి మనం ఈ కరివేపాకు అనేది వేసుకునేది కర్రీలా. సో హ్యాపీగా మనం తినాలి, దాన్ని తింటే అనేది మన హెయిర్ అనేది చాలా అంటే మంచి గ్రోత్ వస్తుంది, హెయిర్కి చాలా మంచిది. సో కరివేపాకు అనేది పక్కకు పెట్టడం స్టాప్ చేసి తినండి. మనం తింటేనే మన పిల్లలకు కూడా అది హెల్దీ నానని. టేస్ట్ కూడా మరి అంత దరిద్రంగా ఏముండదు, బాగుంటుంది టేస్ట్. ఈ పిజ్జా ఈ బర్గర్ల కంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. సో ఈ కరేలా. సో లేదు మేము ఇలా తినలేము అనుకుంటే ఏం చేయండి, కరివేపాకు మంచిగా రోస్ట్ చేసేసుకొని ఇంకా దాన్ని పొడి చేసేసుకొని కరివేపాకు కారం పొడి అంటారు, ఆ టైప్ ఆఫ్లో తినొచ్చు. లేదా నార్మల్ కరివేపాకుని కూడా ఫ్రై చేసేసుకొని దాన్ని ఇంకేం మిక్సీ పట్టేసుకొని దాని పొడిని కూడా 1 స్పూన్ అలా తీసుకుంటే హెయిర్కి అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది చూడండి మీరు హెయిర్ని. సో సెకండ్ టిప్ వచ్చేసి ఇదే అనమాట. యాక్చువల్గా వీడియో చాలా లెంత్ అవుతుంది, కొంచెం ఫాస్ట్గా చెప్తా. సో థర్డ్ వన్ వచ్చేసి చియా సీడ్స్. చియా సీడ్స్ అనేది బెస్ట్ అండ్ బెస్ట్ వెయిట్ లాస్కి కానీ, అండ్ మన ఫేస్ గ్లోయింగ్కి కానీ, లేదా మన హెయిర్ ఫాల్కి కానీ. సో మనకి చియా సీడ్స్ అనేది చాలా హెల్దీ అండి. రోజు నైట్ 1 స్పూన్ వాటర్లో నానబెట్టుకొని, సమ్మర్లో అయితే బెస్ట్ అని చెప్తాను నేను, ఎందుకంటే చాలామందికి వేడి చేస్తుంది అలా అంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా మన బాడీ కూల్గా ఉంచడానికి అండ్ మన హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి, మన అండ్ ఫేస్ గ్లోయింగ్ కోసం కూడా చియా సీడ్స్ అనేది చాలా బెస్ట్ అనమాట. సో నేనేం చేస్తానంటే, నేనైతే ఓట్స్ తింటాను కదా, సో ఓట్స్లలో రోజు 1 స్పూన్ వేసేసుకొని హ్యాపీగా తినేస్తాను. సో చియా సీడ్స్ కూడా మన హెయిర్కి చాలా అంటే చాలా హెల్దీ. అండ్ మన హెయిర్ ఊడినప్పుడు అక్కడ ఇంకా కొత్త బ్రాంచెస్ రావడానికి చియా సీడ్స్ అనేది హెల్ప్ చేస్తుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఇది. అండ్ సో ఇది వెయిట్ లాస్కి యూస్ చేయొచ్చు, అండ్ హెయిర్ గ్రోత్కి యూస్ చేయొచ్చు, మన ఫేస్ గ్లోయింగ్కి కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలు. సో అవిసె గింజలు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, వీటిని ఏమంటారు ఇంగ్లీష్లో ఏదో అంటారు, సడన్గా గుర్తుకు రావు చెప్దామనేసరికి. సో అవిసె గింజలు అనమాట. సో కనిపిస్తున్నాయా? సో నిజానికి ఇవి అస్సలు నచ్చవు నాకు, టేస్ట్ వైజ్గా కానీ స్మెల్ వైజ్గా కానీ, బట్ తినాలి హెల్దీ కాబట్టి తింటా. ఇది కూడా అంతే, నేను ఓట్స్లో 1 స్పూన్ వేసేసుకుంటాను అనమాట. ఓట్స్ నేను ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఓట్సే తింటాను కాబట్టి, అంటే ఒక్కొక్కసారి బ్రౌన్ రైస్ తీసుకుంటాను, ఒక్కొక్కసారి ఓట్స్ తీసుకుంటాను. సో ఇలా తీసుకుంటాను కాబట్టి, సో ఇదైతే 1 స్పూన్ వేసేసుకొని హ్యాపీగా నేనైతే ఓట్స్ తినేస్తాను. సో అలా తినడం వల్ల హెయిర్ ఫాల్ అనేది జరగదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది ఇంటర్నల్గా తినడం అనేది ఇంటర్నల్గా అనమాట. మనం బయటంగా హెయిర్కి ఇది హెల్ప్ అయ్యేది ఎలా అంటే, అవిసె గింజల్ని బాయిల్ చేసి అవిసె గింజల జెల్ వస్తుందన్నమాట. సో ఆ జెల్ని ఒక బాటిల్లో వేసేసి మనకి వీలున్నప్పుడు మంచిగా మనం హెయిర్కి పెట్టుకుంటే మన హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. సో మన హెయిర్ గ్రోతింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇది అవిసె గింజలు మెయిన్ చాలా ఇంపార్టెంట్. నచ్చదు, టేస్టీ ఉండదు, అండ్ స్మెల్ వైజ్ కూడా అంతేం ఉండదు. బట్ అంటే నాకు నచ్చదు, అందరికి నచ్చదని కాదు. సో బట్ మనం దీన్ని తీసుకుంటే కనుక మన హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి మీరు దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి, అవిసె గింజలు అనేది. సో ఇంకో రకంగా దీన్ని ఎలా తీసుకోవాలంటే, మనం ఓట్స్లో వేసుకొని తినలేము కదా మేము అని అంటారు కదా, అంటే మేము డైట్ చేయట్లేదు, మాకు అవసరం లేదు, మేము ఓట్స్లో వేసుకొని తినలేము అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఈ అవిసె గింజల్ని కొంచెం అదే ఫ్రై చేసేసుకొని లైట్గా, దాన్ని కూడా ఒక పొడిలాగా చేసేసుకొని తినొచ్చు, కారం పొడిలాగా కూడా దీన్ని చేసేసుకొని తినొచ్చు అనమాట అవిసె గింజల్ని. సో చాలా మార్గాలు ఉన్నాయి మనం చేసుకోవాలి కానీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అవిసె గింజలు. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే, యాక్చువల్గా పెద్ద సామాగ్రినే తెచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇవి ఇవి కాదు పుచ్చకాయ గింజలు, ఇవి గుమ్మడి గింజలు అనుకుంటాను. ఇవి గుమ్మడి గింజలు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి పుచ్చకాయ గింజలు. అండ్ ఇవి వచ్చేసి ఇవి అదో టైప్ ఆఫ్, ఇది ఒక రకమైన గింజలు. అండ్ నెక్స్ట్ బాదం కూడా మన హెయిర్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది.
సో బాదం. సో ఇవన్నీ కూడా మన హెయిర్కి అనేది మంచి హెల్ప్ చేస్తుంది, హెయిర్ గ్రోతింగ్ ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. నేనైతే ఎలా తింటా లంచ్ అనేది చెప్తాను. యాక్చువల్గా నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఒక 2 స్పూన్స్ ఓట్స్ తీసేసుకొని దాంట్లో కొంచెం బాయిల్డ్ వాటర్ పోసేసుకొని ఇవన్నీ 1 స్పూన్ వేసేసుకొని, సో నేను నైటే వాటిని నానబెట్టి ఓవర్నైట్ ఓట్స్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్లో నానబెట్టేసుకొని అండ్ ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో, నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో తింటాను అనమాట 12:30గా. అప్పుడు దాంట్లో ఒక ఫ్రూట్ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెడతాను. అప్పుడు వరకు బయటికి తీసేసుకొని దాంట్లో ఒక ఫ్రూట్ కలిపేసుకొని హెల్దీగా తినేస్తాను అనమాట. అలా చేయడం వల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది అస్సలు అంటే 0 అని చెప్తాను నేనైతే. నిజంగా అండి, అసలు ఇంత హెయిర్ ఫాల్ నిజంగా అసలు ఒకనొక టైంలో ఇంత హెయిర్ ఉండేది, అసలు బాధపడేది, ఏంది ఇంత హెయిర్ ఊడిపోతుంది ఎలా అంటే, మా బాబు చిన్నగా ఉన్నప్పుడు కేర్ తీసుకోలేక వాళ్ళని చూసుకోలేక సో మంచి హెయిర్ ఇలా ఊడిపోతుందని ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. ఇది తిన్నప్పటి నుంచి నిజంగా నా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. చాలామంది వాటర్ ప్రాబ్లం అన్నారు, కానీ వాటర్ ప్రాబ్లం కాదు, నేను కేరింగ్ తీసుకోకపోవడం అది ప్రాబ్లం అనమాట. సో ఇది అయితే తీసుకుంటున్నాను. సో మీరేం చేస్తారంటే, మేము వీటన్నిటిని ఇలా తినలేము అనుకుంటే వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకొని పుచ్చగింజల్ని, గుమ్మడి గింజల్ని అండ్ అవిసె గింజల్ని, బాదంని ఇలా, ఇంకా వాటిలో ఇవి ఏమంటారు వీటిని, ఇవి వచ్చేసి ఎట్లున్నాయి అంటే అదే సొరకాయ ఉంటాయి కదా, ఆ గింజ టైప్లో ఉన్నాయన్నమాట. సో వీటిని అండ్ బాదంని ఇంకా చియా సీడ్స్ వేస్తారు, అది ఇయర్ అనుకుంటా. సో వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకొని అండ్ అన్నీ 1 కప్ తీసుకుంటే అవిసె గింజలు మాత్రం 1/2 కప్పే తీసుకోండి, ఎందుకంటే అది స్మెల్ వైజ్ అంత బాగుండదు. 1/2 కప్ తీసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని దాంట్లో బెల్లం లేదా డేట్స్ ఖర్జూరాలు వేసేసుకొని, డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటారు కదా ఆ టైప్ ఆఫ్ అనమాట. సో దాన్ని లడ్డు చేసేసుకొని పెట్టుకుంటే 1 మంత్ వరకు మనం హ్యాపీగా తినొచ్చు. నేనైతే అలానే తింటాను. నేను ఇంతకుముందు ఈ లడ్డు చేసి కూడా వీడియో పెట్టానమాట, అంతగా పోలేదు ఆ వీడియో. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది ఎలా లడ్డు చేసుకోవాలి ఏంటి అనేది. సో మనం వెయిట్ లాస్ కూడా అది క్రేవింగ్స్, స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు హ్యాపీగా మనం ఆ లడ్డు అని అయితే తీసుకోవచ్చు అనమాట. సో అలా చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో మనకి హెయిర్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. చాలామంది హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటున్నారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పినవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఇవన్నీ ఇంటర్నల్గా ఇవి చేస్తే మనకు మంచి ప్రోటీన్ అందించినట్టు హెయిర్కి మన హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఇంకా బయటంగా అంటే మనం బయట హెయిర్ని ఎలా కేర్ తీసుకోవాలనేది, హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తానండి. కొంతమంది తలస్నానం చేస్తారు, హెయిర్కి ఆయిల్ ఇక్కడ నుంచి రాయరు, జస్ట్ ఇక్కడ నుంచి రాసేస్తారు ఆయిల్. ఈ లోపల మొత్తం అంటే ఈ కాల్స్కి అంటే సో మన రూట్స్ నుంచి ఆయిల్ అనేది రాయకపోవడం వల్ల మన రూట్స్ అనేది వీక్ అయిపోయి అండ్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం ఆయిలింగ్ చేసేటప్పుడు ఇక్కడ మసాజ్ చేసి మన రూట్స్ దగ్గర నుంచి ఆయిల్ అనేది రాయాలి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి షాంపూ. మనం షాంపూ చెప్పానండి, షాంపూ వచ్చేసి మనం డైరెక్ట్గా తీసుకోవద్దు. ఎంతసేపు ఉన్నా మనం షాంపూ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనం డైరెక్ట్గా షాంపూ చేసి ఏంటంటే వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ హెయిర్ బ్రేక్ అయ్యి అంటే ఇట్లా తుంపలుగా అయిపోయి ఇంకా పగిలినట్టు అవుతుంది కదా, అలా అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అలా కాకుండా మనము వాటర్ తీసుకొని వాటర్లో షాంపూ వేసుకొని అప్పుడు మనం షాంపూ అనేది చేయాలన్నమాట. సో అలా అయితే మన హెయిర్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ప్యాక్స్ అంటే ఏమీ లేదండి. నేనైతే నాది కర్లీ హెయిర్ కాబట్టి సాఫ్ట్గా ఉండాలని చెప్పేసి నేను ఎక్కువ కర్డ్ యూజ్ చేస్తాను, పెరుగు యూజ్ చేస్తాను. సో పెరుగు, అలోవెరా జెల్ అండ్ మందార పువ్వులు అండ్ ఇంకొచ్చేసి దాంట్లో మెంతులు ఉంటాయి కదా నానబెట్టిన, అవి మిక్స్ చేసేసుకొని హ్యాపీగా పెట్టేసుకుంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మనం హెయిర్ కేర్ అనేది అంటే హెయిర్ ప్యాక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలా చేయడం వల్ల కూడా మనము మన హెయిర్ని చాలా హెల్తీగా గ్రోత్గా ఉంచుకున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. సో ఇలాంటివి కొన్ని పాటిస్తే మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, మంచి గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట. సో నేను చెప్పేవి మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇవన్నీ చేశాక కూడా మీ హెయిర్ ఫాల్ అవుతుందంటే అది ప్రాబ్లము. ఏమి చేయకుండా ఏమి కేర్ తీసుకోకుండా హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్. మన హెల్త్కి రెస్పాన్సిబిలిటీ మనమే. హెయిర్కి కానీ హెల్త్కి కానీ మనం వెయిట్ పెరుగుతున్నామంటే దానికి కూడా రెస్పాన్సిబిలిటీ. ఆఫ్టర్ డెలివరీ వెయిట్ పెరగడం వేరు, అంటే ఆ సర్జరీస్ మీద మనం
ఆ టైంలో ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్. కొంతమంది బాగా వెయిట్ తగ్గుతారు, కొంతమంది బాగా వెయిట్ పెరుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. సో కాకపోతే నెక్స్ట్ ఇంకా మనము పిల్లలు కొంచెం పెద్ద అయ్యే కొద్దీ మనం వెయిట్ పెరుగుతున్నామంటే మన కేర్ మనం తీసుకోవట్లేమనే అర్థం అనమాట. సో ఇలా కొన్ని పాటిస్తే హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఇంకా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మేము డైట్ చేస్తున్నాము, మాకు హెయిర్ ఫాల్ అవుతుంది అనే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, మనం హెల్దీ వేలో మంచి ప్రోటీన్ మన బాడీకి ఇస్తుంటే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? మనం మంచి ప్రోటీన్ ఇవ్వకుండా అసలు ఏమీ తినకుండా డిలే అయిపోతే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో నేను చెప్పినవన్నీ మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో ఇవి మనం మళ్ళీ అనొచ్చు ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి, మేము తెచ్చుకోలేము. ప్లీజ్ అలా అనకండి. బయట పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు ఇవి అవాయిడ్ చేయండి. వాటి బదులు ఇవి తెచ్చుకొని మనం తింటూ మన పిల్లలకి కూడా వీటిని అలవాటు చేస్తే హ్యాపీగా వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు. అండ్ సో ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఆప్షన్ వస్తుంది. నోటిఫికేషన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ నా వీడియో కనుక మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా యూస్ఫుల్ అయిందంటే వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మరో మంచి వీడియోతో, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోనే నేను మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.